అందరికీ నమస్కారం. ఈరోజు మనం వైటమిన్ బి12 గురించి తెలుసుకుందాం. వైటమిన్ బి12 ఉపయోగాలు, అది తగ్గితే వచ్చే లోపాలు, మరియు ఏ ఆహార పదార్థాలు ఎంత శాతం వైటమిన్ బి12 ఉంటుంది, మరియు ఎవరెవరు ఎంత శాతం రోజుకి వైటమిన్ బి12 తీసుకోవాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వైటమిన్ బి12 వల్ల కలిగే ఉపయోగాలు. ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ వైటమిన్. బ్లడ్ సెల్స్ ఉత్పత్తికి అవసరం. అలాగే హిమోగ్లోబిన్, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్ ఉత్పత్తి కోసం ఉపయోగపడుతుంది. అలాగే మన నర్వ్స్లో లిపిడ్ ప్రోటీన్ లేయర్ అనేది ఉంటుంది. దానికోసం కూడా వైటమిన్ బి12 కావాలి. మన బోన్ స్ట్రెంగ్త్కి, ఎనర్జీకి అవసరం. అలాగే హెల్తీ స్కిన్, హెయిర్, నెయిల్స్కి ఉపయోగపడుతుంది. మన హార్ట్ హెల్త్ అండ్ బ్రెయిన్ హెల్త్కి చాలా అవసరం. వైటమిన్ బి12 డెఫిషియన్సీ సిమ్టమ్స్. వైటమిన్ బి12 లోపం ఉన్నవారికి అనీమియా వస్తుంది. ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్, హిమోగ్లోబిన్ కౌంట్ పడిపోతుంది. అలాగే నర్వస్ డిసార్డర్ కూడా రావచ్చు. దానివల్ల వీళ్ళకి లాస్ ఆఫ్ బ్యాలెన్స్, అలాగే కాళ్ళు చేతులు నమ్నెస్ అంటే తిమ్ముర్లు రావడం జరుగుతుంది. మతిమరుపు, కన్ఫ్యూజన్, లేజీగా అనిపించటం, ఇరిటబిలిటీ ఇవన్నీ ఉంటాయి. వైటమిన్ బి12 రిచ్ ఫుడ్స్. వెజ్లో అయితే మిల్క్, కర్డ్, చీజ్, మష్రూమ్స్, సోయాబీన్స్. నాన్ వెజ్లో అయితే ఫిష్, మీట్, లివర్ అండ్ ఎగ్స్. రికమెండెడ్ డైలీ ఇంటేక్ అంటే రోజుకి వైటమిన్ బి12 ఎంత తీసుకోవాలో తెలుసుకుందాం. అడల్ట్స్ అంటే పెద్దలు 2.2 మైక్రోగ్రామ్స్ తీసుకోవాలి. ప్రెగ్నెన్స్ గర్భవతులు 2.45 మైక్రోగ్రామ్స్ తీసుకోవాలి. లాక్టేషన్ అంటే పాలు ఇచ్చే తల్లులు 3.25 మైక్రోగ్రామ్స్ తీసుకోవాలి. ఇన్ఫాంట్స్ అంటే పిల్లలు 1.2 మైక్రోగ్రామ్స్ తీసుకోవాలి. మన రోజువారీ ఆహారంలో వైటమిన్ బి12 ఎంత ఉంటుందంటే ఒక ఎగ్లో 1.8 మైక్రోగ్రామ్స్, మటన్లో 2.8 మైక్రోగ్రామ్స్, లివర్లో 90.4 మైక్రోగ్రామ్స్, అదే పాలల్లో అయితే 0.14 మైక్రోగ్రామ్స్, పెరుగులో అయితే 0.1 మైక్రోగ్రామ్స్ ఉంటుంది. చూసారు కదండి వైటమిన్ బి12 ఎంత ఇంపార్టెంటో. వైటమిన్ బి12 కలిగిన ఆహారాలు తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ.